హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ నేమ్ మై పర్ఫెక్ట్ హస్బెండ్. సత్యరాజ్ ప్రధాన పాత్రధారిగా మై పర్ఫెక్ట్ హస్బెండ్ అనే వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో సత్యరాజ్, సీత ప్రధానమైన పాత్రలలో నటించారు. మరియు వర్ష బొల్లెమ్మ, రక్షన్, లివింగ్స్టోన్, రేష్మా, అజిత్ కాలిక్ తదితరులు నటించారు. ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్గా ఈ నెల 16 నుండి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. భారతి అంటే మన సత్యరాజ్, సరస్వతి అంటే సీత, ఇద్దరూ భార్యాభర్తలు. వారికి 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. భారతి అదేనండి, సత్యరాజ్ చెన్నైలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటాడు. తన పనేమిటో తను చూసుకునే మంచి ప్రొఫెసర్గా ఆయనకి మంచి పేరు ఉంది. ఆయన పెద్ద కొడుకైన వశీకరణకి పెళ్లి సంబంధాలు చూస్తున్న టైంలో కేరళ నుంచి ఒక సంబంధం వస్తుంది. కొన్ని కారణాల వల్ల సత్యరాజ్ నేను పెళ్లికి రాను అని వెళ్ళడం కుదరక కుటుంబ సభ్యులను మాత్రమే పంపిస్తాడు. ఇక కేరళకి చెందిన ఆ అమ్మాయి పెళ్లి కూతురు పేరు దీపిక. ఆ అమ్మాయి చలాకితనం సత్యరాజ్ వైఫ్ సరస్వతికి బాగా నచ్చుతుంది. కేరళ నుండి తిరిగి వచ్చిన తర్వాత దీపిక గురించి భర్త సత్యరాజ్కి సరస్వతి చెబుతుంది. పెళ్లి కూతురు తల్లి పేరు కూడా భారతేనని, ఆమె భర్త పేరు సుబ్రహ్మణ్యం అని చెబుతుంది. ఆ మాటలకు సత్యరాజ్ ఆలోచనలో పడతాడు. ఒక్కసారిగా సత్యరాజ్ తన జూనియర్ కాలేజ్ రోజులకి వెళ్ళిపోతాడు. భారతి చదువుకునే రోజులలో, అదే సత్యరాజ్ చదువుకునే రోజులలో భారతి అనే పేరు గల అమ్మాయి తన తండ్రితో ఆ ఊరికి బదిలీ కావడం వల్ల వస్తుంది. ఆ భారతి అమ్మాయిని చూడగానే ఈ భారతి మనసు పారేసుకుంటాడు. ఇక తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఆ అమ్మాయి తండ్రికి తెలిసిపోతుంది. దాంతో అతను ఆ ఊరు నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమె ఏమైపోయిందో సత్యరాజ్కి అస్సలు తెలియదు. ఇప్పుడు తన చిన్నప్పటి లవరైన భారతి కూతురుతో తన కొడుకు పెళ్లి జరిపించవలసి రావడం సత్యరాజ్కి ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఈ పెళ్లి జరగకుండా చూడాలని భావిస్తాడు. తన లవ్ స్టోరీ గురించి భార్యకి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. భార్యకి ఎలా చెప్పాలా అనే విషయంలో రిహార్సల్స్ కూడా చేసే టైంలో అప్పుడే ఆమె వినేసి నానా గందరగోళం చేస్తుంది. ఇక సత్యరాజ్ తన లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కేరళ సంబంధం క్యాన్సిల్ చేసుకోవడమే అన్ని విధాలా మంచిదని సత్యరాజ్ వైఫ్కి చెబుతాడు. అందుకు ఆమె కూడా ఒప్పుకుంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. అదే సమయంలో దీపిక సత్యరాజ్ ఇంటికి వస్తుంది. దీపికను చూసి వారు షాక్ అవుతారు. కేరళ నుంచి దీపిక చెన్నైకి ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, వశీకరణ ఎవరనేది తెలిసి దీపిక ఎలా స్పందిస్తుంది, దీపిక వశీకరణ పెళ్లి జరుగుతుందా లేదా అనేది మిగతా కథ. గతంలోని వారి ప్రేమ ఇప్పుడు వారి పిల్లల పెళ్లికి అడ్డుగా మారుతుందా అనేది సస్పెన్స్. ఇలా ఈ కథ కొనసాగుతుంది. ఇక కథ మొదలైన దగ్గర నుంచి స్లోగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ట్విస్టులు లేవు. సత్యరాజ్ సీత పాత్ర ట్రాక్ మాత్రం అక్కడక్కడ కాస్త బాగుంటాయి. ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకున్నారు కానీ దానిని ఆశించిన స్థాయిలో సినిమా తీయలేకపోయారు. ఇందులో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సో ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.